తెలంగాణపై బీజేపీ సర్కారు జలఖడ్గం, మన గోదావరి నీళ్లు తమిళనాడుకు. తమిళనాడు అంటే బీజేపీకి అసలు పడనే పడదు. అట్లీస్ట్ బీజేపీ ఫ్యూచర్ తెలంగాణలో మొదలవుతుంది, తెలంగాణకే చేస్తాడు తప్ప బీజేపీ తమిళనాడుకి ఎందుకు ఇస్తారు? గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా మేడిగడ్డ సమ్మక్క బ్యారేజ్ వద్ద ఇచ్చంపల్లి వద్ద డ్యామ్ నిర్మించడం వల్ల దిగువన ఉన్న సమ్మక్క బ్యారేజ్ FRL 83 మీటర్ల ఇచ్చంపల్లి డ్యామ్ డౌన్ స్ట్రీమ్ ముంపురకు గురవుతుంది. ఇదే రీతిన ఇచ్చంపల్లి డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్ ముంపురకు గురవుతుంది. సాంకేతికంగా ఈ ప్రతిపాదన ప్రమాదమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మేడిగడ్డ బ్యారేజ్, ఇది ఇచ్చంపల్లి, ఇది సమ్మక్క బ్యారేజ్. మొత్తానికైతే ఇప్పుడు విషయం ఏమైందంటే కాంగ్రెస్ ని కొంత కారణం చేస్తున్నాడు కేసీఆర్. సో ఇప్పుడు ఏంటంటే బీజేపీ కొంత కారణం చేస్తే ఆ ఓటు బ్యాంక్ షిఫ్ట్ అయితే కొంచెం 1-2 సీట్లు బయటపడదామని కేసీఆర్ ప్రయత్నం. దానిలో భాగంగానే ఈ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నాడు తప్ప దీనిలో పెద్దగా ఏమీ లేదు వాస్తవం చెప్పాలంటే. అసలు విషయం ఏంటంటే ఈ కృష్ణా జలాలకు సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు మీటింగ్ పెడితే గత 10 సంవత్సరాల్లో హాజరు కాని చాత కాని దద్దమ్మలు ఈ కల్వకుంట్ల కుటుంబంలో వ్యక్తులు. కృష్ణా బోర్డు మీటింగ్ పెడుతుంది ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతుంది. మీటింగ్ పెట్టినప్పుడు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిప్రజెంట్ చేయాలి. ఒక్కడు ఓడు దాంట్లో రిప్రజెంటేషన్. మీరు అందరూ ఆబ్సెంట్ అయ్యి మీరు అందరూ ఇప్పుడు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ఆ బోర్డు ఇటు ఏది నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో అది స్వాధీనం చేసుకున్న కారణమే మీరు వాస్తవంగా ఈరోజు చెప్తా ఉన్నారు. తెలంగాణపై బీజేపీ సర్కారు జలకడ అంటే నెక్స్ట్ టైం కూడా బీజేపీ ఉంటుందని వీళ్ళకి బలంగా ఉంది కాబట్టి ఇలాంటి రాస్తా ఉన్నారు. తెలంగాణ ఆమోదించకపోయినా ఆమోదించినట్టేనట. గోదావరి కావేరి అనుసంధానంతో ప్రమాద గంటికలు. తమిళనాడు ఓట్ల కోసం మోడీ బీజేపీ రాజకీయం. తెలంగాణ నీటి ప్రయోజనాలకు శాశ్వత విఘాతం. ఛత్తీస్గఢ్ వాటాను తరలిస్తామంటూ కల్లబొల్లి మాటలు. కృష్ణా జలాల్లోను కర్ణాటక మహారాష్ట్రకు అదనపు వాటా. గోదావరిలో మిగులుపై లెక్కలు తెలిసిన NWDA. మరో బాబ్లీ పోతిరెడ్డి పాటల మారన్న ఇచ్చంపల్లి భావితరాలకు తీరని అన్యాయమని నిపుణుల ఆందోళన అంటూ ఒకరిని చూస్తున్నారు. మా కేసీఆర్ పక్కన సిమ్ కార్డుల ఆపరేటర్ వాళ్ళే ప్రపంచంలో అతిపెద్ద మేధాలు వాళ్ళే.